ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. సోనియా, రాహుల్ గాంధీకి విధేయుడిగా చిరంజీవి ఎప్పటికీ ఉంటారని చెప్పుకొచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా చేయలేదని గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. కొందరు చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ్ముడు కదా అని పవన్ కళ్యాణ్కు ఆర్థిక సాయం చేసి ఉంటారని తెలిపారు రుద్రరాజు. పురంధేశ్వరి పైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారి, ప్రాంతాలు మారి పోటీ చేసే వ్యక్తి పురంధేశ్వరి అని విమర్శించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఆయనే చెప్పారు, నేను సర్వేలు చేయటం లేదు, నాకు ఐపాక్కి సంబంధం లేదు, నేను ఒక రాజకీయ కార్యకర్తగా మారాను, రాజకీయ పార్టీ పెట్టారు. కన్సిస్టెన్సీ లేనటువంటి వ్యక్తి, నిలకడ లేనటువంటి వ్యక్తి. గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా మాకు పనిచేశారు, అక్కడ అధికారంలోకి తేలేకపోయారు. పంజాబ్లో పనిచేశారు, మధ్యలోనే ఆయన పంపించేసినటువంటి సంగతి. ఒక 4 రాష్ట్రాల్లో సక్సెస్ అయినంత మాత్రాన ఆయన ఏదో గొప్ప నాలెడ్జ్ పరుడని అనుకోకలేదు. 1952 నుంచి ఈ దేశంలో జరిగినటువంటి అన్ని సాధారణ ఎన్నికల్లోనూ కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో స్ట్రాటజిస్టులు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారికి స్ట్రాటజిస్ట్ అక్కర్లేదు. నాకు గుర్తున్నంత వరకు 89లో పెద్దలు చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా నేను విద్యార్థి కాంగ్రెస్లో పనిచేస్తుంటే వారు చిట్ట చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఆయనే చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. సోనియా, రాహుల్ గాంధీకి విధేయుడిగా చిరంజీవి ఎప్పటికీ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. నేటిగా చిరంజీవిపై గిడుగు రుద్రరాజు కామెంట్స్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. అంటే నిన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల విరాళాన్ని పార్టీ ఫండ్ గా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మెగాస్టార్ అభిమానులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వీరంతా కూడా మెగాస్టార్ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, పార్టీలోకి వచ్చేస్తారన్న ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ చిరంజీవి నుంచి వచ్చినటువంటి పార్టీ ఫండ్ కానీ, లేదంటే చిరంజీవి నుంచి వచ్చినటువంటి ఆశీస్సులు కానీ ఇవన్నీ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రచారాన్ని జనసేన పార్టీ కొంత పాజిటివ్ వేలో తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే మెగాస్టార్ చిరంజీవి జనసేనకు మద్దతు పలుకుతున్నారు, లేదంటే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం జరుగుతుందో, ఆ ప్రచారాన్ని రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజు, మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఖండించడం జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు. ఆయన సభ్యత్వం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆయన ఇప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి విధేయుడిగా చిరంజీవి పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా వారికే అండగా ఉంటారని చెప్పి రుద్రరాజు అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఒకవేళ రాజీనామా చేసి ఉండి జనసేన పార్టీకి బహిరంగంగా మద్దతు పలుకుతున్నారంటే దాంట్లో ఏదైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన సొంత తమ్ముడు కాబట్టి 5 కోట్ల విరాళాన్ని ఇవ్వడంలో, ఆర్థిక సహాయం చేసి ఉండడంలో తప్పు లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మెగాస్టార్ చిరంజీవి మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో దాన్ని అయితే గిడుగు రుద్రరాజు ఖండించడం జరిగింది. అయితే గణేష్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ నుంచి పార్టీ విలీనం చేసిన తర్వాత షర్మిల ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టక ముందు కూడా చిరంజీవి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్టు ఒకంత ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన తన తమ్ముడు పార్టీకి విరాళం ఇవ్వటంతో దీన్ని ఇప్పుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే చిరంజీవి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అనుకోవచ్చా? అంటే మెగాస్టార్ చిరంజీవి చాలా క్లియర్ గా చెప్పారు, నేను ప్రస్తుత రాజకీయాలకి దూరంగా ఉంటాను, కానీ నా ప్రయాణం మాత్రం సినిమాల్లోనే ఉంటుంది. రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నా కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అనేవి ప్రజలకు మేలు చేసే సిద్ధాంతాలు, వాటికి నా మద్దతు ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే నేను ఉన్నానన్న అభిప్రాయాన్ని అయితే మెగాస్టార్ చిరంజీవి వ్యక్తం చేశారు. ఇటీవల అవార్డు వచ్చినటువంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి వెళ్ళిపోతారు, ఆయనకి రాజ్యసభ సభ్యత్వంతో కూడినటువంటి సీట్ను బీజేపీ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఆయన వెళ్ళిపోతారనే సంకేతాలు కనిపించాయి. కానీ ఇంతవరకు అదైతే ఎక్కడా కూడా నెరవేరలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల తరుణం ఆసనమైంది. త్వరలోనే ఇప్పటికే పోలింగ్ కూడా దగ్గర పడుతున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొనాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. కానీ సినిమాల్లో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేటువంటి
పరిస్థితి కనిపించట్లేదు. కానీ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పటికే పెట్టారు. ఆయన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు. ఒక కూటమిగా అధికారం దిశగా దూసుకువెళ్తున్నటువంటి తరుణంలో గెలవాలన్న లక్ష్యంతో సొంత బ్రదర్ కాబట్టి ఫండ్ ఇచ్చారనేది ప్రస్తుతం టాక్. మీరు చెప్పినట్టుగానే పద్మ విభూషణ్ మెగాస్టార్కి ఇచ్చిన తర్వాత, అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చిన తర్వాత ఆయన బీజేపీ అడుగుజాడలో నడుస్తున్నారు. ప్రధాని మోదీ ఏది చెప్తే అది చేయబోతున్నారు చిరంజీవి అంటూ ఒక ఇంత ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు జనసేన పార్టీకి పబ్లిక్ అంటే బాహాటంగానే తన సపోర్ట్ ప్రకటిస్తున్నారు అనుకోవచ్చా? అంటే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కూడా నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఆయన ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడలేదు. కేవలం జనసేన పార్టీకి ఆయన చెక్ రూపంలో 5 కోట్ల విరాళాన్ని పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ గా అందించారు. కాబట్టి ఆయన సొంత తమ్ముడు కాబట్టి పార్టీ డెవలప్ చేయాలి, లేదంటే అధికారంలోకి రావాలన్న లక్ష్యం పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఉంటుందో తన తమ్ముడు అభివృద్ధి చెందాలన్న ఆలోచన కూడా మెగాస్టార్ కి ఉంటుంది. కాబట్టి ఆయన బహిరంగంగా జనసేన పార్టీలోకి రాకపోయినా కూడా బయట నుంచి మద్దతు తెలిపే ప్రయత్నం మెగాస్టార్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా మెగాస్టార్ జనసేన పార్టీకి ప్రచారం చేసి అంటే బహిరంగంగా మద్దతు తెలుపు ఉంటే ఇప్పటికే ఆయన బహిరంగ రాజకీయాల్లోకి జనసేన పార్టీ తరఫున వచ్చి ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆయన అయితే ఎక్కడ కూడా ప్రచారంలోకి వస్తానని చెప్పి బహిరంగంగా చెప్పలేదు. ఆయా సంకేతాలు కూడా కనిపించట్లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తమ్ముడు కాబట్టి గెలవాలన్న ఆకాంక్షతో అయితే మెగాస్టార్ లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.